నిరుద్యోగ మిత్రులందరికీ నమస్కారం. నా పేరు ప్రేమ్. నేను ఎస్‌జిటిగా పనిచేస్తున్నాను. సో, రైల్వేలో అత్యధిక పోస్టులతో ఒక ఎంప్లాయ్‌మెంట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. సో, చాలామంది ఈ గవర్నమెంట్ జాబ్స్ కోసం విపరీతంగా ప్రయత్నిస్తున్నారు. ఆ గ్రూప్స్ అని, డీఎస్సీ అని ఇలా రకరకాల వాటి చుట్టూ తిరుగుతూ ఉన్నారు. అవేమో నోటిఫికేషన్ రాక లేట్ అవుతూ ఉంది. సో, అట్లాంటి వాళ్ళకి ఈ ఆర్ఆర్‌బీ అనేది కూడా ఒక మంచి ఆప్షన్. ఎందుకంటే మీరందరూ సైన్స్ చదువుతారు, మ్యాథ్స్ చేస్తారు, ఇంగ్లీష్ చదువుతారు, కరెంట్ అఫైర్స్ చదువుతారు, జనరల్ నాలెడ్జ్ చదువుతారు. కాబట్టి ఈ సబ్జెక్టుల్లోనే ఇంకొక ఎగ్జామ్ కూడా మీరు ఎలిజిబుల్ అవుతారు. అదే ఆర్ఆర్‌బీ గ్రూప్ డీకి సంబంధించి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఇది 32,000 పోస్టులతో 32,000 ప్లస్ పోస్టులతో ఆర్ఆర్‌బీ ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఆ నోటిఫికేషన్ నెంబర్ వచ్చేసి సెంట్రల్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ నెంబర్ 08/2024 08/2024 అనే నెంబర్తో ఆర్ఆర్‌బీ 32,000 పోస్టులతో గ్రూప్ డి పోస్టులను భర్తీ చేయాలని ఒక నోటిఫికేషన్ ఇచ్చింది. మిత్రులారా, మీరు ఎంతో కష్టపడి చదువుతున్నారు, నోటిఫికేషన్ రాక డిలే అవుతూ సో ఇంత సఫర్ అవుతున్నారు. మీకు ఈ ఆర్ఆర్‌బీ కూడా ఒక మంచి అవకాశమే. ఎందుకంటే ఇది ఒక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. మీరు గ్రూప్ డి పోస్ట్లే అని అనుకోవద్దు. ఎందుకంటే ఇక్కడ కూడా మీరు జాయిన్ అయిన తర్వాత ఎగ్జామ్స్ రాసుకొని అంతకంటే పై స్థాయికి వెళ్ళొచ్చు. కాబట్టి ఇక్కడ కూడా గ్రోత్ ఉంటుంది. కాబట్టి నేషనల్ వైడ్ ఎగ్జామ్ కాబట్టి, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి ఇది కనుక మీరు గట్టిగా ప్రిపేర్ అవ్వగలిగి జాబ్ కొట్టగలిగితే మీ లైఫ్ ఎంతో మారిపోతూ ఉంటుంది. సో దీనికి సంబంధించి విధి విధానాలు ఏంటి, ఎలా ప్రొసీడ్ అవ్వాలి, దీంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది మొత్తం కూడా ఈ వీడియోలో చూద్దాం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ కావాలి అంటే. సో దీని యొక్క ప్రైమరీ వ్యూ వచ్చేసి ఇది గ్రూప్ డి ప్యాటర్న్ జరుగుతుంది. సో ఇది నేషనల్ వైడ్గా జరుగుతుంది. సో దీంట్లో రకరకాల పోస్టులు ఉన్నాయి. సో దీంట్లో ట్రాక్ మెన్ అని, పాయింట్స్ మెన్ అని, అలాగే హెల్పర్లని, అసిస్టెంట్లని ఇలా రకరకాల పోస్టులకి మన రైల్వేలో రకరకాల డిపార్ట్మెంట్లు ఉంటాయి. కాబట్టి అది ఎలక్ట్రికలా లేకపోతే లోకోమోటివ్ షెడ్డా ఇలా రకరకాల కేటగిరీస్ ఉంటాయి. కాబట్టి ఆ కేటగిరీలో అసిస్టెంట్ పోస్టులను ఇంకొకటనో ఇలా రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. ఇవన్నీ కూడా గ్రూప్ 4 క్యాడరు ఎగ్జామ్ అనేది నేషనల్ వైడ్గా జరుగుతుంది. సో ఈ ప్రాసెస్ అనేది మొత్తం కూడా నేషనల్ వైడ్ ఎగ్జామ్ జరుగుతుంది. కాబట్టి ఇది మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయి? 32,438 పోస్టులు ఉన్నాయి. ట్రాక్ మెయింటర్ అని, హెల్పర్ అని, అసిస్టెంట్ అని, పాయింట్స్ మెన్ అని ఇలా రకరకాల పోస్టులు అనేవి ఈ ఆర్ఆర్‌బీ అనేది ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుంది. అలాగే దీని యొక్క బేసిక్ క్వాలిఫికేషన్ వచ్చేసి మెట్రికులేషన్ అంటే మీ అందరికీ తెలిసిందే. ఎస్ఎస్సి అంటే 10th క్లాస్. సో 10th క్లాస్ ఆర్ ఇంటర్ అనేది బేసిక్ క్వాలిఫికేషన్గా ఉంది ఈ గ్రూప్ డి పోస్టులకి. అలాగే దీనికి సంబంధించి ఎలా జరుగుతుంది ప్రాసెస్ అంటే ఎగ్జామినేషన్ ప్రాసెస్ కంప్యూటర్ బేస్డ్. అంటే మనకు ఆన్లైన్లో ఎగ్జామ్ జరుగుతుంది. 100 మార్క్స్కి ఎగ్జామ్ జరుగుతుంది. దీంట్లో క్వాలిఫై అయిన వాళ్ళని ఫిజికల్ టెస్ట్కి తీసుకెళ్తారు. సో ఈ ఫిజికల్ టెస్ట్లో క్వాలిఫై అయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో కూడా సెలెక్ట్ అయితే మనకి మెడికల్ టెస్టులు చేస్తారు. సో ఈ మొత్తం కూడా ఈ 4 ప్రాసెస్లు కనుక మనం కంప్లీట్ చేయగలిగితే ఆర్ఆర్‌బీలో గ్రూప్ 2 క్యాడర్లో మన ఉద్యోగం అనేది వచ్చేస్తుంది. కాబట్టి మొత్తం ఆన్లైన్ ఎగ్జామ్ 100 మార్క్స్ జరుగుతుంది. ఇక్కడ క్వాలిఫై అయిన వాళ్ళకి ఫిజికల్ టెస్టులు ఉంటాయి, వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. అదే అయిపోయిన వాళ్ళకి మెడికల్ టెస్టులు ఉంటాయి. ఈ 4 కనుక మనం క్వాలిఫై అవ్వగలిగితే మనకి జాబ్ వచ్చేస్తుంది. అలాగే ఇది ఎక్కడ అప్లై చేసుకోవాలి? సో ఎప్పటి నుంచి డేట్లు స్టార్ట్ అవుతాయి? ఇది జనవరి 23 నుంచి మనకి అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. అది ఫిబ్రవరి 22 వరకు అప్లై చేసుకోవచ్చు. 2025 జనవరి 23 నుంచి ఈ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అది ఫిబ్రవరి 22 వరకు ఉంటుంది. దీని యొక్క అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి చూడండి, rrbcdg.gov. అనే అఫీషియల్ వెబ్సైట్లో మనం దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, మన అప్లికేషన్ పెట్టుకోవాలి. అలాగే ఆ తర్వాత వచ్చే హాల్ టికెట్స్ కానీ, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కానీ రకరకాల ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనం దాని యొక్క అఫీషియల్ వెబ్సైట్ rrbcdg.gov.inలో
మనం చూడగలం. అలాగే మీకు ఆల్రెడీ డేట్స్ చెప్పాను, ఇంపార్టెంట్ డేట్స్ చెప్పాను కదా. సో 23 జనవరి నుంచి నోటిఫికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది ఆన్లైన్ అప్లికేషను. అది 22 ఫిబ్రవరి వరకు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది ఏంటనేది ఫర్దర్గా వస్తాయి డీటెయిల్స్. ఎందుకంటే ఇది నేషనల్ వైడ్గా జరిగే ఎగ్జామ్ కాబట్టి కాంపిటీషన్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఇది మల్టిపుల్ లెవెల్లో జరుగుతుంది, మల్టిపుల్ సెషన్స్లో జరుగుతుంది కాబట్టి ఆ ఎగ్జామ్ డేట్ అనేది స్టేట్ వైడ్గాను ఇలా మారిపోతూ ఉంటుంది. ఒకసారి ఆ ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు కూడా మీకు షేర్ చేస్తూ ఉంటాను. అలాగే దీంట్లో ఏ పోస్టులు ఉన్నాయి, ఏ డిపార్ట్మెంట్లో అనేది చూస్తే మెయిన్గా డిపార్ట్మెంట్ చూడండి, మెకానికల్లోను, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లోను, సైన్స్ అండ్ టెక్నాలజీలోను, అలాగే ట్రాఫిక్లోను, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో, ఇలా ఒక 5 రకాల డిపార్ట్మెంట్స్లో మన గ్రూప్ డి పోస్టులు అనేవి ఉంటాయి. సో అవి అసిస్టెంట్లు కావచ్చు, ట్రాక్ మెయింటెనర్లు కావచ్చు, పాయింట్స్మెన్ కావచ్చు, అసిస్టెంట్లు కావచ్చు, టీఆర్డీలో అసిస్టెంట్లు కావచ్చు, అలాగే ఇలా రకరకాల పోస్టులు అనేవి ఈ డిపార్ట్మెంట్లో ఉంటాయి. ఇవన్నీ కూడా భర్తీ చేస్తారు ఈ నోటిఫికేషన్ ద్వారా. చూడండి 32,000 పోస్టులు అంటే ఇది చాలా చాలా మంచి వేకెన్సీస్. ఇన్ని పోస్టులతో మళ్ళీ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి ఎవరైతే గవర్నమెంట్ జాబ్ ఆస్పిరెంట్స్ ఉన్నారో మీరు ముందే గుర్తుపెట్టుకోండి, మీరు చదివే సబ్జెక్టే ఇక్కడ కూడా ఉంటుంది కాబట్టి దీన్ని కూడా మీరు అటెంప్ట్ చేసి జాబ్ కొట్టగలరు. కాబట్టి మిమ్మల్ని మీరు నమ్మండి. కాబట్టి ఇక్కడ మనకి సపరేట్ వేకెన్సీస్ కూడా ఇచ్చాడు. చూడండి, ఇది జోన్స్ వైజ్ ఉంటాయి. మనకి రైల్వే జోన్లు ఉన్నాయి కాబట్టి ఇవి జోన్ వైజ్గా వేకెన్సీస్ ఉంటాయి. సో మనకి దగ్గరలో సౌత్ సెంట్రల్ రైల్వే ఉంది కదా, సో మన సికింద్రాబాద్ అది. ఈ సౌత్ సెంట్రల్ రైల్వేలో దాదాపు 1700 ఖాళీలు అనేవి ఉన్నాయి. కాబట్టి ఇది మిగతా అన్నీ కూడా ఉంటాయి. మనం వీటన్నిటికీ ఎలిజిబుల్లే. కాకపోతే మనకు దగ్గరలో ఉన్నది అదే కాబట్టి దానికి దాదాపు 1775 ఖాళీలు ఉన్నాయి. చూడండి ఇక్కడ సౌత్ సెంట్రల్ రైల్వే దాదాపు ఎంత ఉన్నాయి, సౌత్ సెంట్రల్ రైల్వే 1642 ఖాళీలు ఉన్నాయి. కాబట్టి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మంచిగా మీకు టాప్ మార్క్స్ రాగలిగితే మన లోకల్లోనే జాబ్ చేసే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. మిగతా వాళ్ళు ఈ జోన్స్లో సెలెక్ట్ అయినా ఆ తర్వాత ట్రాన్స్ఫర్స్లోనూ ఇలా మళ్ళీ మన స్టేట్కి కూడా మీరు వచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే దీని యొక్క అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటుందంటే ఎవరైతే జనరల్ అభ్యర్థులకి 500 గాను, అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ట్రాన్స్జెండర్స్, అలాగే ఎక్స్ సర్వీస్ మెన్, ఉమెన్ మైనారిటీస్, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్లకి 250 గాను ఫీజు గాను ఉంది. సో ఓసీ అండ్ బీసీకి 500 ఎగ్జామినేషన్ ఫీజు, అలాగే ఎస్సీ ఎస్టీ అలాగే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పిఎస్సి క్యాండిడేట్లకి, అలాగే ట్రాన్స్జెండర్లకి, అలాగే ఈడబ్ల్యూఎస్ ఎవరైతే ఈడబ్ల్యూఎస్ ఆప్ట్ చేసుకున్నారో వాళ్ళకి వీళ్ళందరికి కూడా 250 రూపాయలు బేసిక్ ఫీజుగా ఎగ్జామినేషన్ ఫీజుగా ఉంది. సో మనం ఇలా ఎలా అప్లై చేయాలి మీకు ఆల్రెడీ చెప్పాను. ఏం చెప్పాను, ఆర్ఆర్బి డాట్ మన వెబ్సైట్ చెప్పాను చూడండి, ఆర్ఆర్బి cdz.gov.in అనే వెబ్సైట్లో మనం రిజిస్ట్రేషన్ అయ్యి ఆ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత దానికి సంబంధించిన అప్లికేషన్ డీటెయిల్స్ అంతా కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఎలా అప్లికేషన్ ఫిల్ చేయాలి, ఏ డీటెయిల్స్ కావాలి, ఇదంతా కూడా జనవరి 23 ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఎలా అప్లై చేయాలి ఏంటనేది నేను ముందే చెప్తాను. ఎగ్జామ్ డేట్స్ ఆల్రెడీ వాడు అనౌన్స్ చేస్తారు. ఎలిజిబిలిటీ క్రైటీరియా మీ అందరికీ తెలిసిందే, 10th పాస్ అయితే చాలు. సో క్వాలిఫికేషన్ 10th చాలు, 10th ఇంటర్ చాలు, అర్థమైంది. అలాగే దీనికి సంబంధించి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది ఆల్రెడీ మీకు చెప్పాను. సో ఇది 100 మార్క్స్తో ఎగ్జామ్ ఉంటుంది. సో దీంట్లో ఏ సిలబస్ ఉంటుందంటే చూడండి ఒకసారి, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్, అలాగే మ్యాథమెటిక్స్. చూడండి, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అనేది 30 మార్కులకు ఉంటుంది. అలాగే జనరల్ సైన్స్ 25 మార్కులకు ఉంటుంది. అలాగే జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ 20 మార్కులకు ఉంటుంది. అలాగే మ్యాథమెటిక్స్ 25 మార్కులకు ఉంటుంది. కాబట్టి దీంట్లో కూడా నెగిటివ్ మార్కింగ్ ఉంది, జాగ్రత్త చూడండి. 0.33 మార్క్ నెగిటివ్ మార్కింగ్ ఉంది. కాబట్టి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఈ సిలబస్ని మనం కనుక గట్టిగా చదవగలిగితే, బాగా ప్రిపేర్ అవ్వగలిగితే జాబ్ కొట్టే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇంకా సిలబస్ విషయానికి వస్తే ముందు జనరల్ సైన్స్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, అలాగే బయాలజీ ఉంటుంది. సో వీటికి మీరు ఏం చదవాలి అంటే సింపుల్గా
ముఖ్యంగా ఏపీ వాళ్ళకి ఇది మంచి అవకాశం. ఎందుకంటే ఏపీలో ఉన్న టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా సిబిఎస్ఈ సిలబస్‌కి సంబంధించినయి. అంటే అవి అన్నీ కూడా ఎన్‌సీఈఆర్‌టీ టెక్స్ట్ బుక్‌లు డైరెక్ట్‌గా ఉన్నాయి ఇక్కడ. కాబట్టి ఎవరైతే ఏపీలో ఉన్నవాళ్ళు ముఖ్యంగా సిక్స్త్ టు 10థ్ న్యూ టెక్స్ట్ బుక్స్ సైన్స్ అలాగే బయాలజీ టెక్స్ట్ బుక్లు గనక మీరు బాగా ప్రిపేర్ అవ్వగలిగితే ఈ జనరల్ సైన్స్‌కి సంబంధించి మీకు ఎలాంటి డోకా ఉండదు. ఎందుకంటే వాడు క్లియర్‌గా మెన్షన్ చేశాడు 10థ్ స్టాండర్డ్ వరకు సిబిఎస్ లెవెల్ సరిపోతుంది. కాబట్టి మనం చదువుతుందే ఇక్కడ సిబిఎస్ఈ కాబట్టి మీరు ఆల్రెడీ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి ఇది మీ అందరికీ సరిపోతుంది. అలాగే జనరల్ అవేర్నెస్ ఇక్కడ ఎవరైతే ఈ గవర్నమెంట్ జాబ్ ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ చదువుతున్నారు. కాబట్టి ఇది కూడా మనకు ఫెచ్చింగే. చూడండి దీంట్లో జనరల్ అవేర్నెస్ అంటే ఈ జీకే వీటికి సంబంధించి మామూలుగా ఉండే జనరల్ అవేర్నెస్ అలాగే కరెంట్ అఫైర్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇప్పుడు జరుగుతున్న సైన్స్ అండ్ టెక్నాలజీ అలాగే ప్రీవియస్కి సంబంధించిన ఈ సైన్స్ గురించి సంబంధించి మనం బాగా చదవగలిగితే ఇది పెట్టగలుగుతాం. అలాగే స్పోర్ట్స్కి సంబంధించి కల్చరు, పర్సనాలిటీస్, ఎకనామిక్స్, పాలిటిక్స్ అండ్ మిగతా ఏవైతే ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఈ జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్లో టచ్ చేస్తాడు. ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఆల్రెడీ జీకే చదవాలి, కరెంట్ అఫైర్స్ చదవాలి. కాబట్టి అవి కనుక మనం పర్ఫెక్ట్గా చదవగలిగితే ఈ టాపిక్ని మనం క్లియర్ చేయగలం. అలాగే నెక్స్ట్ చూడండి ఇది మ్యాథమెటిక్స్ మ్యాథ్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు, డిఎస్సికి మ్యాథ్స్ చదివే వాళ్ళు ఉంటారు. కాబట్టి ఈ మ్యాథ్స్ అనేది మీ అందరికీ చాలా చాలా ఈజీ అవుతుంది. ఎందుకంటే ఇవన్నీ మనం చదివే నెంబర్ సిస్టము, బాడ్ మాస్, డెసిమల్స్, ఫ్రాక్షన్స్, ఎల్సిఎం, ఎస్సిఎఫ్, రేషియో ప్రొపోర్షన్స్, పర్సంటేజెస్, మెన్సురేషను, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్ ఇవన్నీ కూడా మనం చదువుతున్న రోజు డిఎస్సి కోసం మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం మనం అన్నీ కూడా డైలీ ప్రాక్టీస్ చేస్తున్నాయి. కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. కాబట్టి ఈ రీజనింగ్ అనేది ఒక్కటి డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే ఆ రీజనింగ్ అనేది మనం డిఎస్సి ఆస్పిరెంట్స్ ఎవరు కూడా రీజనింగ్ అనేది చదవరు. కాబట్టి ఈ రీజనింగ్కి సంబంధించి మెటీరియల్స్ ఉంటాయి, చాలా మెటీరియల్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. ఎస్చాంద్ రాసిన మెటీరియల్ ఉంది బాగా, అది ఎక్కువ మంది ప్రిపేర్ అవుతారు. అలాగే ఆన్లైన్లో కూడా చాలా మంచి క్లాసెస్ ఉన్నాయి, యూట్యూబ్లో చాలా క్లాసెస్ చెప్తున్నారు. ఈ టాపిక్ని మీరు సెర్చ్ చేసుకోండి, దానికి సంబంధించి ఇవన్నీ కూడా ప్రిపేర్ అవ్వండి. కోడింగ్, డీకోడింగ్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, రిలేషన్షిప్, జంబ్లింగ్, వెన్ డయాగ్రామ్ ఇవన్నీ కూడా దీనికి సంబంధించిన హోల్ మెటీరియల్ మనకు ఆన్లైన్లో చాలా చాలా అవైలబిలిటీలో ఉన్నాయి. ఈ క్లాసెస్ కూడా చాలామంది ఫ్రీగా యూట్యూబ్లో అప్లోడ్ చేశారు. కాబట్టి వాటిని మీరు ఫాలో అప్ చేయండి. ఇవన్నీ కూడా మీరు పర్ఫెక్ట్గా చదవగలిగితే ఖచ్చితంగా మీరు మంచి జాబ్ సాధించగలుగుతారు. అలాగే దీని యొక్క బేసిక్ శాలరీ 20 to 18,000 ఉంటుంది ఫస్ట్ బేసిక్ శాలరీ. సో ఇది మొత్తం కలుపుకుంటే స్టార్టింగే దాదాపు 25,000 అండ్ 380 రూపీస్, 25K అనేది బేసిక్ శాలరీగా ఉంటుంది. దానికి రకరకాల అలవెన్స్లు కలుస్తాయి. కాబట్టి మంచి శాలరీతో మీరు ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించగలుగుతారు. కాబట్టి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మిత్రులారా, మీరందరూ కూడా బాగా ప్రిపేర్ అవ్వండి. మనం చదువుతున్నాయే కాబట్టి దీని మీద కూడా మీరు ఫోకస్ చేయగలిగితే మీ గవర్నమెంట్ జాబ్ సాధించే లక్ష్యం అనేది ఇంకా సాధించడానికి అనుకూలంగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి మంచి వీడియోలు కావాలంటే మన టీచర్స్ వాళ్ళ ఛానల్ని నలుగురికి షేర్ చేయండి. అలాగే మనకి 4 సబ్స్క్రైబర్ని పెంచండి. థ్యాంక్ యూ సో మచ్.